హే గాయ్స్, సో ఈరోజు మార్నింగ్ అయితే నేను మా డాడీ రైతు బజార్కి అయితే వెళ్ళిపోయాం. కొన్ని కూరగాయలు తీసుకొని ఇంటికి అయితే రిటర్న్ చేసాం. రిటర్న్ రాగానే మా అమ్మ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది. సో పల్లి కొబ్బరి చట్నీ అనమాట, దాంట్లో తిరువాత వేసేసింది. దాని తర్వాత చూస్తే పొంగనాలు కొన్ని ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టేసుకుంది. సో ఇంకొన్ని అయితే రెడీ అవుతూ ఉన్నాయి. సో అలా రెడీ అయిపోగానే కొన్ని పొంగనాలు అయితే ప్లేట్లు వేసేసుకున్నాం, మన చట్నీ ప్లస్ టమాటో చట్నీతో కలిపేసి. సో టమాటో చట్నీ విత్ పొంగనం, అబ్బా అల్టిమేట్ అదిరిపోయింది. సో రెండు చట్నీలు కలుపుకొని తిన్నా సరే చాలా బాగుంది. సో పని మీద బయటికి వెళ్ళాం, ఎండలు ఎక్కువ ఉందని చెప్పి నన్నారు వేసేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. సో లంచ్కి వచ్చేసి మా అమ్మ వైట్ రైస్, కొన్ని బియ్యం అప్పడాలు అండ్ గుత్తొంకాయ కర్రీ, టమాటో చట్నీ ప్రిపేర్ అయితే చేసేసింది. సో ప్లేట్లో అలాగా వైట్ రైస్, టమాటో చట్నీ, అప్పడం వడ్డీ చేసుకొని అలా కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటా ఉంటే అబ్బా అద్దరిపోయింది ఫ్రెండ్స్. సో ఇది అయిపోయిన తర్వాత మన ఈరోజు స్పెషల్ గుత్తొంకాయ కూడా వేసుకొని కలుపుకొని తినేసాం. మీరు ఎంతమంది గుత్తొంకాయ కర్రని ఇంగ్లీష్లో ఏమంటారో తెలిస్తే కమెంట్ చేసాను ఫ్రెండ్స్, చూద్దాం. సో ఇది అయిపోయాక ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి మక్కి చెడు అయిపోయింది మా మమ్మీ. సో అవి కూడా ఒక కప్ అయితే వేసేసిన అనమాట. సో బాగుండే ఫ్రెండ్స్ ఇవైతే స్పైసీగా. సో నైట్ డిన్నర్ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ నాన్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. సో పన్నీర్ బటర్ మసాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, పీస్ కూడా చాలా బాగా ఉడికిందనమాట, పన్నీర్ పీస్ అద్దరిపోయింది. సో ఆనియన్ కూడా పెట్టుకొని తిన్నాము, ఆనియన్స్ వాళ్ళు ఇవ్వలేదు, మేమే కట్ చేసుకున్నాము. అంతే ఫ్రెండ్స్, డిన్నర్ ఫినిష్ చేసి పడుకోవడం. లైక్ అండ్ సబ్స్క్రైబ్, బాయ్.